అంటే ఒక చర్చ్ మీటింగ్ లో మాట్లాడటానికి దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు ఈ యొక్క మెసేజ్ నేను సిద్ధపడేటప్పుడు దేవుడు నాకు ఈ పాట గుర్తు చేశాడు అనమాట. అయితే ఇక్కడ సందర్భం ఏంటంటే మనం లెంట్ డేస్ పాటిస్తామా పాటించమా అది కాదు సమస్య. అయితే మనము దేవుని వాక్యాన్ని ధ్యానించేటప్పుడు మనకు దేవుడు ఇచ్చిన మాట ఏంటి, యేసయ్య చేసిన త్యాగం ఏంటి అని ధ్యానిస్తా ఉన్నామండి. మరి ధ్యానించే ముందు ఒక చిన్న మాట ఇక్కడ మత్తయి సువార్త 27వ అధ్యాయం 29వ వచనంలో ఒక మాట రాస్తుంది. అక్కడ ఏమని రాస్తుందంటే, మరి ముళ్ళ కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాలుని యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్ము వేసి ఆ రెల్లును తీసుకుని దానితో ఆయనని తల మీద కొట్టిరి. ఈ యొక్క మాటల్ని మనం ధ్యానిస్తా ఉంటే యేసు ప్రభుని సిలువ వేసే ముందు ఆయనకి ముళ్ళ కిరీటం పెట్టినట్టుగా చూస్తున్నాం. ఈ రోజు మన అంశం ఏంటంటే ముళ్ళ కిరీటం గురించి చూస్తున్నాం. అయితే ఈ ముళ్ళ కిరీటం యేసుక్రీస్తుకు ధరింపజేసినప్పుడు అసలు మనుషులకి కిరీటం, రాజులకి కిరీటాలు ధరింపజేస్తారు కదా, రాజులు కిరీటాలు ధరిస్తారు. ఎలాంటి కిరీటాలు ధరిస్తారు వాళ్ళు? బంగారపుది కానీ లేకపోతే వజ్రాలది కానీ రకరకాల చాలా విలువైనయే వారు ధరించినట్టుగా మనం చూస్తాం. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరండి? ఆయన మరి ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 14వ వచనం. మీరు ఎవరైనా చదువుతారా? ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 14వ వచనము. వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందునను తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించును. థ్యాంక్ యూ సిస్టర్. ఇక్కడ మన ఎవరంటే యేసు ప్రభు రాజులకు రాజునై ఉన్నందున. ఆయన ఎవరండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాజులకు రాజై ఉన్నాడు. అయితే రాజులకు రాజై ఉన్న యేసు ప్రభుకి మరి మనుషులు అంటే ఆ సిలువ వేసే ముందు ఆయనకి ఏం ధరింపజేశారంటే ముళ్ళ కిరీటంను ధరింపజేశారు. ఈ లోక రాజ్యాలకి ఒకవేళ వాళ్ళకి ధరింపజేసిన కిరీటం యొక్క విలువ తక్కువ ఉంటే ఒప్పుకోరు. కానీ యేసు ప్రభుకైతే ముళ్ళ కిరీటం ధరింపజేసినప్పుడు ఆయన ఏం చేశాడంటే మౌనంగా ఉన్నట్టుగా మనము ఈ లేఖనాల్లో తెలుసుకోవచ్చు. ఆయన మౌనంగా ఉన్నాడు, రాజుల రాజైన. మరి 19వ అధ్యాయం 16వ వచనం కూడా చూసినట్టయితే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనంలో ఇక్కడ కూడా రాసి ఉంటది. చదువుతారండి? రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రం మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది. ఆయన యేసు ప్రభు రాజుల రాజు అన్న మాట, ప్రభువుల ప్రభు అన్న మాటను మరొకసారి మనం ఇక్కడ గమనిస్తున్నాం. అయితే రాజుల రాజు అయిన యేసు ప్రభు మరి ఈయన ముళ్ళ కిరీటం ఎందుకు ధరింపవలసి వచ్చింది, లేకపోతే శిలువ మీద ఆయన ఎందుకు మరణించవలసి వచ్చింది అని చూసినట్టయితే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. ఎవరన్నా చదవండి ప్లీజ్. గలతీ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. చాలు సిస్టర్, థ్యాంక్ యూ సిస్టర్. ఇక్కడ మరి ఎందుకు యేసు ప్రభు శిలువ వేయబడ్డాడు, ఆయన ముళ్ళ కిరీటం ఎందుకు ధరించవలసి వచ్చింది అని చూసినట్టయితే క్రీస్తు మన కొరకు శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించను. అంటే మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపం నుంచి విమోచించటానికి ఆయన శిలువ మీద వేలాడవలసి వచ్చింది. మరి అంతేకాకుండా ఆయనకి ముళ్ళ కిరీటం కూడా ధరింపజేసినట్టుగా మనం చూస్తాం. అయితే నిజంగా ధర్మశాస్త్రంని ఉన్నట్టుగా పాటించే వాళ్ళు ఎవరు లేరు. అయితే మరి ధర్మశాస్త్ర ప్రకారం నడవకపోతే ఆ రోజులలో శిక్ష ఏంటంటే పంటికి పన్ను కంటికి కన్ను అన్నట్టుగా అంత భయంకరమైన కఠినమైన శిక్ష ఉండేది. కానీ యేసు ప్రభు మన శిక్షను కొట్టివేయటానికి ఆయన ఏమయ్యాడంటే శాపముగా మారాడు. మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి
విమోచించెను. అందుకోసమే యేసుక్రీస్తుని సిలువ వేయవలసి వచ్చింది. మరి అలాంటి యేసు ప్రభు మనల్ని ఎంత ప్రేమ దీంట్లో మనం ఒకటి గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక మనిషి కోసము ఎవ్వరు కూడా తనకు రావాల్సిన శిక్షని అంటే మన బదులుగా వేరే ఎవ్వరు కూడా శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉండరు. దేవుని వాక్యం చెప్తుంది కదా, మంచి వాని కొరకు తన స్నేహితుడు ప్రాణం పెట్టుట అరుదు అని ఉంటుంది. అయితే నిజంగా వాస్తవానికి ఎవ్వరు కూడా ఇతరుల యొక్క పనిష్మెంట్ ని తీసుకోవడానికి ఇష్టపడరు. కానీ ఇక్కడ యేసు ప్రభుని చూసినట్టయితే ఆయన మనందరి కోసము, మానవాళి కోసము ఆయన ఏం చేశాడంటే మన శాపమును తీసుకోవడానికి, మనల్ని మరి రక్షించడానికి ఆయన చేసిన త్యాగాన్ని ఇక్కడ మనము గుర్తు చేసుకోవచ్చు. అయితే మరి యేసు ప్రభుని సిలువ వేసినప్పుడు ఆయన అసలు ఆ సందర్భంలో ఏం జరిగింది ఒక్కసారి మనము ధ్యానించుకున్నట్లయితే ఏం జరిగిందని చూస్తే, లూకాసు వార్త 22వ అధ్యాయము 44వ వచనం. లూకాసు వార్త 22:44 చదవండి సిస్టర్ ఎవరైనా. లూకాసు వార్త 22:44. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను. ఇక్కడ మరి ఆయన యొక్క రక్తము ఎట్లంట, ఏమైంది, నేల మీద ఆయన చెమట ఎట్లా ఉందంట, రక్త బిందువు వలె ఆయన. అంటే మరి యొక్క సిలువ వేయబడక మునుపు యేసు ప్రభు అప్పగింపబడిన తర్వాత 7 సార్లు రక్తం కార్చినట్టుగా మనం చూడొచ్చు. అంటే 7 times జీసస్ షెడ్ హిస్ బ్లడ్. 7 సార్లు యేసు ప్రభు అంటే రక్తం చిందించాడు అనేసి మనం చూస్తాం. ఎందుకు ఇక్కడ మొదటిసారిగా ఎక్కడంటే ఆయనని మరి గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన చెమటంట ఏమైందంట, అక్కడ మరింత ఆతృతముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల మీద పడుచున్న గొప్ప రక్త బిందువు వలె ఆయన రక్తం అక్కడ చిందినట్టుగా చూస్తున్నాం. అయితే మరి యేసు ప్రభు అసలు ఎందుకు ఇంత ఆయన చేయాల్సి వచ్చింది, ఇంత త్యాగం ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, మొట్టమొదటిగా ఎక్కడ ప్రారంభమైందంటే ఆదికాండం 3వ అధ్యాయము 17వ వచనంలో మానవుడు పాపం చేసినప్పుడు నేల శపించబడ్డది. మనిషి అంటే ఆదాము ఎప్పుడైతే అవిధేయత చూపించారో ఆదాము అవ్వలు, పాపం మొదలైంది. పాపం వలన శాపం వచ్చింది. ఆ శాపం కోసము, ఆ శాపమును మన మీద నుంచి కొట్టివేయటానికి, మనల్ని రక్షించడానికి మరి దేవుడు వాగ్దానం చేసినట్టుగా రక్షకుడు మన కొరకు ఈ లోకానికి రావటము, అంతేకాదు ఆయన రక్తం చిందించినట్టుగా చూస్తాం. అయితే మరి మనము ఈరోజు ముళ్ళ కిరీటం గురించి ఆలోచన చేస్తున్నాం కాబట్టి ఒకసారి ఆదికాండం 3వ అధ్యాయం 17వ వచనం చూద్దామండి. ఆదికాండము 3వ అధ్యాయము 17వ వచనం. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. చాలు సిస్టర్, థ్యాంక్ యూ. మరి ఇక్కడ ఏంటంటే నేల శపింపబడింది. ఎవరిని బట్టి నేల శపింపబడింది? ఆదాము ఎప్పుడైతే అవ్వ మాట విని అతను కూడా అవిధేయత చూపించాడో, దేవుని మాటకు విధేయత చూపించవలసిన ఆదాము అవిధేయత చూపించాడో నేలని దేవుడు శపించాల్సి వచ్చిందంట. నేలని ఎప్పుడైతే దేవుడు శపించాడో అప్పుడు ఏమైందండి, నేల 19వ వచనంలో నీవు నేల అంటే ప్రయాసంతోనే నువ్వు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు, అది ముళ్ళ తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. ఎక్కడ స్టార్ట్ అయిందండి శాపము? నేల శపించబడింది. మనిషిని బట్టి నేల కూడా శపించబడింది. ఏం పెరుగుతాయి అంటే ముళ్ళ తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. ఈ ముళ్ళ తుప్పలే మళ్ళీ యేసు ప్రభుకి ముళ్ళ కిరీటంగా చేసినట్టుగా మనము గమనించవచ్చు. అంటే అక్కడ ఉన్న ఆ శాపాన్ని, నేల మీదకి వచ్చిన శాపంని కూడా యేసుక్రీస్తు మానవాళి మీద నుంచి కొట్టివేయడానికి మరి తను చేసిన త్యాగాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు అండి. మరి అక్కడ మొదలైంది అనమాట. అంటే అది ముళ్ళ తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. మరి ఈ ముళ్ళ కిరీటం మనకు గుర్తు చేస్తున్న విషయం ఏంటంటే
ఆయన మరి మనిషి యొక్క శాపాన్ని కొట్టివేయటానికే ఆయన అంతగా మరి మరి ముళ్ళ కిరీటం ధరించుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే మరి యేసుక్రీస్తు ప్రభు తన దేహమందు పాపాన్ని, పాప ఫలితాన్ని, శాపాన్ని అనుభవించాడు. మన పాపమును, మన శాపం అంతటిని కూడా ఆయన అనుభవించాడు. గెత్సెమనే దగ్గర నుండి గొల్గొత్తా వరకు యేసుక్రీస్తు ప్రయాణంలో, అంటే ఆయన రక్తం చిందించడంలో 7 సార్లు, ఇందాక చెప్పాను కదా 7 times జీసస్ షెడ్ హిస్ బ్లడ్, 7 సార్లు ఆయన రక్తం చిందించినట్టుగా చూస్తున్నాం. మొదట చూసినప్పుడు ఆ లూకాసు వార్త 22:44 ఇందాక చదువుకున్నాం కదా, గెత్సెమనే అనబడిన చోటు, అంటే ఏదైనా తోటలో ఆదాం ఏమన్నాడు, నా ఇష్టం అన్నాడు. అంతేనా? తన ఇష్టం చేశాడు తన ఇష్టం చేశాడు కాబట్టి దేవుడు తినవద్దన్న ఫలాన్ని తిన్నాడు. అంటే నా ఇష్టం అన్నాడు. ఎవరన్నారు? ఆదాం అన్నాడు. కానీ గెత్సెమనే తోటకు వచ్చేసరికి యేసుప్రభు ఏమన్నాడో తెలుసా? యేసుప్రభు ఏమన్నాడంటే, తండ్రి నీ ఇష్టం అన్నాడు అన్నమాట కదా. తండ్రి నీ ఇష్టం, నీ చిత్తమే. ప్రార్థన ఇందాక చదివాం కదా, ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రార్థన దానికి ఇంకా ముందు వచనాలు ఉంటుంది కదా, అది అంటే ఈ గిన్నె నా నుండి తొలగించి ప్రభు దేవుడికి ప్రార్థన చేస్తుంటాడు. అంటే మరి నీ ఇష్టమే, అయినా నీ ఇష్టమే అని చెప్పేసి ప్రార్థించినట్టుగా చూస్తాం. అంటే ఇక్కడ యేసుక్రీస్తు నీ ఇష్టమే అన్న మాటను కూడా మనం గమనిస్తున్నాం అనమాట. ఆదామేమో నా ఇష్టం అనుకున్నాడు, కానీ యేసుప్రభు అయితే తండ్రి నీ చిత్తము, నీ ఇష్టము అన్నట్టుగా మనం ఇక్కడ నేర్చుకోవచ్చండి. మరి అది ఫస్ట్ టైం కదా, 7 సార్లు రక్తం చిందించడంటే ఒకసారి గెత్సెమనే ఆ యొక్క చోట, రెండోసారి చూసినప్పుడు కొరడాలతో కొట్టబడ్డాడు. యేసుప్రభుని తీసుకొచ్చి కొరడాలతో కొట్టబడ్డాడు అనమాట కదా. ఆయనకి శిక్ష విధిస్తూ, ఆయన తీర్పు తీరుస్తూ కొరడాలతో కొట్టారు యేసుప్రభుని. మరి ఆయన ఏం చేశారండి? కొరడాలతో కొట్టబడ్డాడు. కొరడాలతో కొట్టబడితే ఆయన శరీరం అంతా కూడా గాయములైంది కదా. మరి ఆయన గాయములు అయినప్పుడు మరి మనకు అందుకనే ఆయన గాయపడ్డాడు కాబట్టి, ఆయన గాయపరచబడ్డాడు కాబట్టి పేతురుకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. పేతురుకు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 2:24. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మ్రోసికొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. చాలండి, థ్యాంక్ యూ సిస్టర్. ఇక్కడ మరి ఆయన పొందిన గాయముల చేత, అంటే మన పాపముల కోసం ఆయన మ్రాను మీద, అంటే శిలువ మీద ఆయన మన పాపమును మోసాడు కాబట్టి ఆయన పొందిన గాయముల చేత మనకి ఏముందండి? ఈరోజు స్వస్థత ఉంది. అందుకనే మనము దేవుని ధైర్యంగా అడుగుతాం కదా, ప్రభువా నువ్వు పొందిన గాయముల ద్వారా, నువ్వు పొందిన దెబ్బల ద్వారా స్వస్థత ఉంది కదా, నన్ను స్వస్థపరచని మనం ప్రార్థిస్తూ ఉంటాం. నిజంగానే మరి ఆయన గాయముల ద్వారా మరి ఆయన అణువు కొట్టబడ్డాడు. అంటే ప్రతి ఒక్క ఆయన బాగు చేయలేని రోగం అంటూ కూడా ఏది లేదు. డాక్టర్లు బాగు చేయింది కూడా మరి దేవుడు బాగు చేయాలంటే ఒక క్షణం పట్టాలన్నమాట. అంటే దేవుడు ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత ఉన్నట్టుగా గమనిస్తాం. అయితే మరి ఇక్కడ మరి ఆయనకు ముళ్ళ కిరీటం పెట్టక ముందు ఫస్ట్ గెత్సెమనే చోట ఆయన చెమట రక్తంగా చెందింది, తర్వాత రెండోసారి కొరడాలతో కొట్టబడ్డాడు ఆయన. అయితే ఇప్పుడు మూడోసారి చూసినట్టయితే ఆయనకి ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు ఆయనకి ఏమైందంటే, ఆయన ముళ్ళ కిరీటం ఇందాక మనము మొట్టమొదటిగా చూసినాం కదా వచనము, మత్తయి సువార్త 27వ అధ్యాయము 29వ వచనంలో ముళ్ళ కిరీటంను అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాలుని, అంటే మరి ఇదే మాటని మార్కు సువార్త 15వ అధ్యాయము 17వ వచనంలో కూడా ఉంటది. మార్కు సువార్త 15వ అధ్యాయము 17వ వచనం. ఆయనకు ఊదారంగు వస్త్రములు తొడిగించి ముండ్ల కిరీటమును ఆయన తల మీద పెట్టి, యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయనకు వందనము చేయసాగిరి. మరియు రెల్లుతో ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉమ్మి వేసి మోకాళ్ళుని ఆయనకు నమస్కారం చేసిరి. సరే, అయితే ముళ్ళ కిరీటం అల్లి పెట్టినట్టుగా ఇక్కడ ఇంకొక వచనంలో ఉంటది, యోహాను సువార్త 19:2లో కూడా సేమ్ అదే ఉంటుంది. సైనికులు ముళ్ళతో కిరీటంను అల్లి ఆయన తల మీద పెట్టి, అంటే
అల్లారంట. ముళ్ళని ఎట్లా అల్లారో మనకు తెలియదు కానీ మొత్తానికైతే ముళ్ళ కిరీటాన్ని అల్లి ఆయనకి పెట్టినట్టుగా చూస్తాం. మీకు ఎప్పుడైనా ముళ్ళు గుచ్చుకుందా అండి? కాలికి కానీ చేతికి కానీ ముళ్ళు గుచ్చుకుందా? గుచ్చుకుంది. గుచ్చుకుంది కదా సిస్టర్. అంటే ఇప్పుడు మనకి కాలికి కానీ గుచ్చుకుంది అనుకోండి, నడవగలుగుతామా? లేదు. అయితే మన చేతికి పెద్ద ముళ్ళే కాదు, చిన్న పేడు ఏదైనా మనం స్టిక్ పట్టుకున్నప్పుడు దాని ఒక చిన్న పేడు గుచ్చుకున్నా కూడా అది తీసే వరకు మనకి ఏంటది దాని మీదనే ఉంటది మనసంతా. అది అక్కడే ఉంటది అన్నమాట. నొప్పి లేకపోతే అది ఎంతో ఇబ్బంది కలిగించినట్టుగా మనం గమనిస్తాం. కానీ యేసు ప్రభుకైతే ముళ్ళ కిరీటం ధరింపజేసినప్పుడు ఆయన ఏమైందండి, అందుకే కదా ఆయన ముఖం వికారం ఆయన అని ఉంటుంది. అంటే ఆయనకి ఎప్పుడైతే ముళ్ళ కిరీటం తలకి నొక్కి పెట్టారో ఆయన ముఖం అంతా ఏమై ఉంటది, వికారమై ఉంటది. మరి ఆయన ఆ ముళ్ళన్ని కూడా గుచ్చుకున్నట్టుగా మనం చూస్తాం. అయితే మరి ఎందుకు ముళ్ళ కిరీటం మనకి ఏమి జ్ఞాపకం చేస్తుందంటే, మరి మనుషులమైన మనము ఉన్నట్టి బంధకాళ్ళ నుంచి, ఒత్తిళ్ల నుంచి, మానసిక పోరాటాలు తొలగించబడతాయి. ఆయన పొందిన గాయముల ద్వారా మనకు స్వస్థత ఉంది కదా. ఆ ముళ్ళ కిరీటం ద్వారా కలిగిన గాయం, ఎక్కడ గాయం కలిగింది? ఆయన తలకి కలిగిన గాయం ద్వారా మనకున్న మానసిక బంధకాలు లేకపోతే ఒత్తిళ్లు, పోరాటాల నుంచి ఆయన ఏం చేస్తాడండి, విడిపించగలుగుతాడు అన్న విషయాన్ని కూడా మనము గుర్తు చేసుకోవాలి. అయితే మరి ఇక్కడ మనం 3 విషయాలను చూసాం కదా. ఒకటి, గెత్సెమనే చోట రక్తం చెందింది. రెండోసారి కొరడాలతో కొట్టబడినప్పుడు రక్తం చెందింది. మూడోసారి ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు రక్తం చెందింది. నాలుగోసారి మనం చూసినట్టయితే అంతర్గతంగా అంటే ఇంటర్నల్ బ్లీడింగ్ కూడా జరిగింది అనమాట. ఇంటర్నల్ బ్లీడింగ్ అంటే పైకి గాయం కనిపించదు, కానీ లోపల గాయం అవుతుంది, రక్తం గారుతుంది. మా చిన్నవాడికి అక్టోబర్ నెలలో తలకి గాయమైంది కదా. మీ అందరికి తెలిసి, మీరు ప్రార్థన చేశారు, దేవుడు దయ చూపించాడు. అయితే బయటికి ఏం కనిపించట్లేదు, కానీ స్కాన్ చేసినప్పుడు లోపల చిన్న బ్లీడింగ్ ఉందని చెప్పారు. అంటే చిన్నదే అది. అయితే మరి దానికే ఎంత పెద్ద హంగామా చేసి చాలా అంటే భయము అన్ని కలిగినాయి అనమాట. కానీ దేవుడు దయ చూపించి స్వస్థపరిచారు. ఇక్కడ మనం చూస్తున్న విషయం ఏంటంటే, బ్లీడింగ్, ఇంటర్నల్ బ్లీడింగ్ కూడా మనకు కనబడకపోయినా అది ఎంతో నష్టం చేస్తుంది. అయితే యేసుప్రభు అనువనువున ఆయన పుట్టబడినప్పుడు ఆయన ఇంటర్నల్ బ్లీడింగ్ ద్వారా మనకు కలుగుతున్న ఏంటంటే, మన జీవితంలో చాలా చాలా సమస్యలు లేకపోతే అవమానకరమైన పరిస్థితులు ఉండొచ్చు. మరి ఇంటర్నల్ గా మనకి గాయాలు ఉండొచ్చు, ఏదో బాధ ఉండొచ్చు, ఎవరితో కూడా చెప్పుకోలేకపోవచ్చు. కానీ మరి యేసయ్య చేసిన ఆ యొక్క త్యాగంను బట్టి ఆయనకి ఎప్పుడైతే ముళ్ళ కిరీటం పెట్టి అవి నొక్కారో మనకి ఏమండి, మనకి వాటి నుంచి కూడా విడుదలని ఇవ్వగలడన్న విషయాన్ని మనము గుర్తు చేసుకోవాలి. మరి చెప్పలేని విషయాలు ఉండొచ్చు, లేకపోతే పరిస్థితులు కావచ్చు, భయంకరమైన సంఘటన ఏదైనా ఉండొచ్చు. వీటన్నిటికీ విడుదల శిలువ దగ్గరే, యేసయ్య కార్చిన రక్తం దగ్గరికి వచ్చినప్పుడు, యేసు ప్రభు చేసిన త్యాగాన్ని మనం గుర్తు చేసుకున్నప్పుడు, ప్రభు నువ్వు నా కోసం కదా ఇంత త్యాగం చేసినావు, మరి నాకున్న ఈ పరిస్థితి నుంచి నువ్వు విడిపించగలవు అని నమ్మి ఆయన దగ్గరకు వస్తే ఏం చేస్తాడంటే, ఆయన వాటి నుంచి మనల్ని విడిపించే దేవుడుగా ఆయన ఉంటున్నాడు. తర్వాత మళ్ళీ 5వసారి చూసినప్పుడు ఆయన చేతులకి శిలలు కొట్టారు కదా. చేతులకి గాయాలైన, చేతులకు శిలలు కొట్టినప్పుడు మరి ఆయన మానవుడు చేతులతో చేసిన ప్రతి పాపం కొరకు యేసు ప్రభు చేతులకు మరి శిలలు కొట్టినట్టుగా గమనించవచ్చు. 6వదిగా కాళ్ళకు కూడా ఏం చేశారండి, శిలలు కొట్టారు. మరి అంటే కాళ్ళతో నడిచి వెళ్ళి పాపం కోసం, అంటే యేసయ్య పొందిన ప్రతి దెబ్బ మనిషి చేసిన పాపం కొరకే. ఇంకా 7వసారి చూసినప్పుడు ప్రక్కలో రక్తం పొడిచినప్పుడు, అంటే ఈటతో పొడిచి చూసినప్పుడు రక్తము నీళ్ళు వచ్చేసినట్టుగా మనము చదవచ్చు లేఖనాలు. అంటే యేసు ప్రభు తన ఆఖరి రక్తం బొట్టు వరకు కూడా కార్చేసినాడు. ఇంకా రక్తం కూడా అయిపోయి ఏమొచ్చినాయండి,
నీళ్లు వచ్చినట్టుగా చూస్తాం. అయితే మరి 7 సార్లు యేసు ప్రభు రక్తం చిందించినట్టుగా చూస్తాం. శాపం నుండి విడిపించటానికి, బంధకాల నుంచి విడిపించటానికి ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు. ఎవరు? మన రారాజైన యేసు ప్రభు ముళ్ళ కిరీటం ఆయనకు ధరింపజేశారు. అయితే ఇది ఏం జ్ఞాపకం చేస్తుందంటే, మనం ఇంత ఆదికాండం 3:17 చూసాం కదా, ఆయన నేల ఏమైందండి? శపించబడ్డది. ముళ్ళ కిరీటము గచ్చ పొదల్ని మనకి గుర్తు చేస్తుంది అనమాట. అయితే ఈ రోజుల్లో మనుషులు పైకి బాగానే కనిపిస్తున్నారు. బాగా కనిపిస్తారా లేదండి? లోపల ఎన్ని బాధలున్నా పైకి నవ్వుతూ కనిపిస్తుండొచ్చు, సంతోషంగా ఉన్నట్టుగా అనిపిస్తుండొచ్చు. కానీ మనుషులకి ఏంటంటే ఏముంటదంటే లోపల నిరాశ ఉంటుంది. ఉంటుందా? ఉంటది. నిరాశ ఉంటది, ఒత్తిళ్ళు ఉంటాయి, ఆందోళన ఉంటది, చింత ఉంటది, మానసిక రుగ్మతలు ఉంటాయి. మరి ఎవరైతే ఇలాంటి పరిస్థితులు, మనసులో బాధ ఉంటది కదా, ఆ మనసులో ఉన్న బాధలు ఎవరికి చెప్పుకోలేక ఏమనుకుంటారంటే, వారు ఎవరైనా సరే దొరికితే వారి హృదయంలో ఉన్న వేదన అంతా కూడా చెప్పుకోవడానికి ఇష్టపడతారు. అంటే ఎవరైనా మనసులో ఉన్న బాధను పంచుకుంటే తీర్చగలరు, లేకపోతే వీళ్ళకి చెప్తే నా బాధ తీరుతుంది అని నమ్మకం కుదిరితే వాళ్ళు ఏం చేసుకోవాలనుకుంటారు? మనసులో ఉన్న అంతా కూడా షేర్ చేసుకోవడానికి ఇష్టపడతారు. కానీ మరి చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఏంటంటే, ఏసై దగ్గరకు వచ్చి నీ ప్రతి సమస్యను ఆయనకు చెప్పచ్చు. మనం ఎంతమంది చూస్తున్నాం కదా, ఆయన గాయాల చేత మనకేముంది? విడుదల. మన మానసికమైన సమస్యలకు కూడా, లేకపోతే లోపల అంతరంగంలో ఉన్న గాయాలకు కానీ, అవమానాలకు కానీ, ప్రతి దానికి కూడా ఆయన దగ్గరకు వచ్చి మనము మన హృదయాన్ని కుమ్మరించినట్టయితే, మరి ఆయన శిలువ దగ్గరకు వచ్చి నీ హృదయాన్ని కుమ్మరించినట్టయితే ఏమవుతుందండి? ఏమవుతుంది? ఆయన నీకున్న నిరాశ నుంచి, ఒత్తిళ్ళ నుంచి విడిపించడానికైనా సిద్ధంగా ఉన్నాడు. నిరాశ పడుతుంటాం కదా, అంటే నిరాశ అంటే కలవరం ఉంటుంది, ఏదో ఒక టెన్షన్ లాగా, లేకపోతే నిరుత్సాహం వచ్చేస్తుంది కదా. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? కలవర పడకుడి అని దేవుని వాక్యం చెప్తుంది. కానీ మనలో ఏమొస్తుంది? కలవరం ఉంటుంది, ఏదో ఒక భయము, నిరాశ వచ్చేస్తుంది. అయితే మరి ఇంకా దేవుని వాక్యం ఏముంటుంది అంటే, విశ్వసించేవాడు కలవరపడడు అని కూడా దేవుని వాక్యం చెప్తుంది. అయితే మరి మనకి అంటే విశ్వాసమే, కానీ ఇవన్నీ కూడా మన లోపల ఉంటాయి. ఉండని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే మాక్సిమం ఏం చెప్తారు? నో అనే చెప్తారు కదా. అందరిలో ఏదో ఒక రకమైన మానసిక ఒత్తిళ్ళు కానీ, నిరాశలు కానీ ఏదో ఒక సందర్భంలో ఉండి ఉంటది. అయితే వీటన్నిటిని బట్టి యేసుప్రభు ముళ్ళ కిరీటం ధరించి ఆయన రక్తం చిందించాడు కాబట్టి వాటి నుంచి విడుదల ఉన్నదన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకుంటే మరి వాటి నుంచి మనము విడుదల పొందుకుంటాం. చింత కూడా మనిషిని ఏం చేస్తుంది? మనం అనుకోవచ్చు, ఏం పాపం చేసాం మనం? ఏం పాపం అంటే ఇవి నిరాశ, మరి ఒక చింత, ఇవన్నీ కూడా పాపమే కదా. చింతించటం అంటే మనం ఏం చేస్తున్నాం? దేవుడిని తక్కువ చేసేస్తున్నాం. దేవుడు ఇది చేయలేడేమో అని ఆయన డౌట్ చేస్తున్నాం అన్నమాట. అయితే కానీ దేవుని వాక్యం 1 పేతురు 5:5 మరి మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అని చెప్తున్నాడు. ఎందుకు? ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి మనం చింతించాల్సిన అవసరం లేదన్న విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. మానసిక రుగ్మతలు అంటే ఎందుకు అరుస్తాం? ఒక్కొక్కసారి అరిచేస్తాం కదా, కోపం వచ్చేస్తుంది, లేకపోతే ఇంట్లో వాళ్ళు బలైపోతుంటారు. ఎందుకు? మనసు స్టేబుల్గా లేకపోతే ఏదో ఒత్తిడి వల్ల మనసు ఏం చేసేస్తారంటే అరవటం అలాంటివి చేస్తుంటాం. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఎవరి మనసు ఆయన మీద ఆనుకుంటుందో వారిని ఏం చేస్తాడు? ఆయన పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడు. నువ్వు ఆయన దగ్గరకు వచ్చి ఆనుకున్నప్పుడు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడు? మరి నీకు పూర్ణ శాంతిని కలగజేస్తాడు. అయితే మనము ముళ్ళ తొప్పలు, గచ్చపొదలు ఇవన్నీ గుర్తు చేసుకుంటున్నాం కదా, మానవ జాతి మీద ఉన్న శాపాన్ని చూపిస్తున్నాయి. ఏది? ముళ్ళ కిరీటము మానవ జాతి మీద ఉన్న శాపాన్ని చూపిస్తుంటే యెషయా గ్రంథం 55:13 ఒక మాట ఉంటుంది, చదువుకుందామండి. యెషయా గ్రంథం 55:13.
చదవండి ఎవరైనా. యెషయా 55:13. ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మొలుచును, దురదగొండి చెట్లకు బదులుగా గొంజి వృక్షములు ఎదుగును. అది థ్యాంక్ యూ సిస్టర్. యెహోవాకు ఖ్యాతిగాను, ఆయనకు కొట్టివేయబడని నిత్యమైన జ్ఞాపక సూచనగాను ఉండును. థ్యాంక్ యూ సిస్టర్. ఇక్కడ ముళ్ళ ఏంటంటే దురదగొండ్ల చెట్లకు బదులుగా ఏమంటే గొంజి వృక్షములు, పైనేమో ముండ్ల చెట్లకు బదులుగా దేవాదారు వృక్షములు మొలుచును అని దేవుని వాక్యం. ఈ ప్రవచనము 1000 సంవత్సరాల పాలన గురించి చెప్పబడింది. కానీ దేవుని యొక్క ఆశీర్వాదం ఏంటంటే ముండ్ల తుప్పలకు బదులుగా ఏముందంట, ముండ్ల చెట్లకు బదులుగా దేవాదారు వృక్షములు, మరి దురదగొండ్లి చెట్లకు బదులుగా గొంజి వృక్షములు ఎదుగును, అది యెహోవాకు ఖ్యాతిగా ఉంటది అని దేవుని వాక్యం చెప్తుంది. అయితే 11 ఇందులోనే 55:11 చూద్దాం ఒకసారి. 55:11 10 చివర్ల నుంచి చదువుదాం. అలాగే నా నోట నుండి వచ్చి వచనముండును, నిష్ఫలంగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేరుస్తాడు. దేవుడు మాట నెరవేరుస్తాడు. నిష్ఫలంగా ఆయన నోటి నుండి వచ్చిన మాట ఏది కూడా నిష్ఫలంగా వెళ్ళిపోదన్నమాట, నెరవేరుస్తాడు. అయితే మరి ముళ్ళ తుప్పలు గచ్చ పొదలు సాదృశ్యంగా ఉన్నట్టు ముళ్ళ కిరీటము ఆయన ధరించుకున్నాడు కాబట్టి మనకి సంపూర్ణమైన విడుదల ఉన్నదన్న విషయాన్ని మనము జ్ఞాపకం తీసుకోవాలండి. కాబట్టి ఇప్పుడు మనం ఆయన ధరించిన ముళ్ళ కిరీటము, కణతల నుండి కారిన రక్తము, మనసులో ఉన్నట్టి బంధకాల నుండి, ఒత్తిళ్ల నుండి, మానసిక పోరాటాలను తొలగిస్తాయని ఆయన కార్చిన రక్తం ద్వారా మనకి వీటన్నిటి నుంచి విడుదల ఉంది. వీటన్నిటి నుంచి నా దేవుడు నన్ను విడిపిస్తాడు అని నువ్వు ఆయన దగ్గరికి రాగలిగితే ఆయన ఏం చేస్తాడండి, మరి విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మనం చేయాల్సిన పని ఏంటంటే, అవును ప్రభా, ఉంటాయి ప్రతి ఒక్కరికి ఏదో ఒక మానసికమైన ఇబ్బందులు, రుగ్మతలు ఇవేవున్నా కూడా ఆయన దగ్గరకు వచ్చి నువ్వు మనసు విప్పి ఆయనతో చెప్పగలిగితే ఆయన నీ యొక్క ప్రతి ఒక్క సమస్య నుంచి విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు కదా. ఇందాక మనం విన్నట్టుగా ఎవరికైనా చెప్పుకోవాలి అని నీ హృదయం కోరుకున్నట్టయితే మొట్టమొదటిగా వెళ్ళి ఏసైతో చెప్పు, ఏసయ్య నాకు ఈ పరిస్థితి ఉంది, నువ్వే కదా నా దిక్కు, నువ్వే కదా నాకు సహాయం అని చెప్పేసి మరి ఆయన దగ్గరకు వచ్చి నీ మనసులో ఏముందో, నీ బాధ ఏముందో, నీ గాయం ఏముందో, నీ చింత ఏదుందో, నీ నిరాశ ఏదైతుందో అవన్నిటిని ఏసై దగ్గర చెప్తే, నీ కొరకు ముళ్ళ కిరీటం ధరించిన ఏసయ్య, నీ కొరకు 7 సార్లు మరి రక్తం చిందించిన ఏసయ్య, ఈసారి మరి నువ్వు ఆయన దగ్గరకు వచ్చి ఒక్కసారి మొరపెట్టుకుంటే ఆయన విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనం ఈ సమయంలో నేను ఈ పరిస్థితిలో ఉన్నా, నువ్వు నా పరిస్థితులన్నిటి నుంచి విడిపించగలవు, నువ్వు చేసిన త్యాగంను బట్టే కదా నాకు విడుదల అని చెప్పేసి మనం ప్రార్థన చేసుకుందాం. మనం ఇందాక మొదట్లో ఒక పాట విన్నాం కదా, అడుగడుగున రక్త బిందువులే, అనువనువన కొరడ దెబ్బలే, నా యేసుకు ముళ్ళ కిరీటం అన్న పాటని గుర్తు చేసుకుంటూ, అవును ప్రభా, అనువనువున నువ్వు గాయపరచబడ్డావు, నువ్వు రక్తం చిందించావు, నా కోసమే కదా ప్రభా, నా బదులుగా ఎవరు శిక్ష తీసుకుంటారు, నువ్వు నాకు రావాల్సిన శిక్షను నువ్వు తీసుకున్నందుకు నీకు వందనాలు. ఇదిగో నేను బాధపడుతున్నాను కానీ నా కొరకు నువ్వు ఆల్రెడీ బాధపడ్డావు, రక్తం కార్చినావు, ఇప్పుడు నా సమస్యను నువ్వు విడిపించడానికి నువ్వు ఉన్నావు నాకు అని చెప్పేసి ఆయన దగ్గరకు వచ్చి నీ ప్రతి బాధను చెప్పుకో, దేవుడు నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం ప్రార్థన చేసుకుందామండి. ఎవరైనా ఒకరు ప్రార్థన చేస్తారా? ఎవరైనా ప్రార్థన చేయండి. కృప కలిగిన ప్రభువా, దయగలిగిన తండ్రి యేసయ్య, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం నాయన. ఈ రాత్రికాల సమయంలో దేవా నాయన తండ్రి, మీరు మాతో మాట్లాడిన విషయాలన్నిటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాం ప్రభువా. దేవా నాయన తండ్రి, ప్రభువా మీరు కార్చినటువంటి రక్తం మా నాయన ముళ్ళ కిరీటం ప్రభువా నీకు పెట్టినప్పుడు దేవా ఒక ముళ్ళు గుచ్చుకుంటేనే ఎంత బాధపడతాం ప్రభువా. దేవా నీ రక్తం అంతా మా కోసం కార్చారు ప్రభువా, చివరి రక్త బొట్టు వరకు కూడా తండ్రి మా శాపాన్ని, మా పాపాలని ప్రభువా, మా మానసిక సమస్యల్ని, మా చేతులతో చేసిన పనుల కోసం ప్రభువా, దేవా మా కాళ్ళతో నడిచి మేము చేసిన పాపాల కోసం ప్రభువా,
మీ కాళ్ళలో చీలలు రక్తం ప్రభా. దేవా నాయన తండ్రి, మా తలంపులు మా నాయన తండ్రి వాటన్నిటికి కూడా ప్రభా నీ రక్తాన్ని కార్చి ప్రభా మమ్మల్ని నాయన నీ బిడ్డలుగా చేసుకున్నారు. నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభా. దేవా మీరు మాకు ఇచ్చిన రక్షణకై వందనాలు ప్రభా. అది ఉచితంగానే మాకు అనుగ్రహించిన ఎంతో నాయన తండ్రి మీరు చెల్లించిన దాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తా ఉన్నాం ప్రభా. నీ కుమారుని రక్తం ద్వారా మా ప్రతి పాపాన్ని కడిగినందుకై స్తోత్రాలు. నీ బిడ్డలుగా చేసుకున్నందుకై వందనాలు ప్రభా. నాయనా నీ బిడ్డలుగా మేము ఈ లోకంలో జీవిస్తా ఉన్నప్పుడు ప్రభా మానసిక సమస్యలైనా మా నాయన అంతరంగంలో ఉండే గాయాలైనా అన్నిటికి కూడా ప్రభా నైనా మీరు కార్చిన రక్తం ప్రభా సరిపోతుంది ప్రభా. దేవా నీకు చెప్పుకోవడానికి ప్రభా నీ సన్నిధిలో మా నాయన దేవానైనా తండ్రి నిన్ను ఆనుకొని మేము జీవించడానికి సహాయం చేయండి ప్రభా. పరిస్థితులు ఎలా ఉన్నా ఎవరి హృదయం నీ మీద ఆనుకుంటుందో వారిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతామని చెప్పిన నీ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాం ప్రభా. నీ మీద ఆనుకోవడం నేర్పించండి. నీకు మాకు ప్రభా ఏది కూడా అడ్డం రాకుండా, ఏ మనుషులు ఏ వస్తువులు ఏవి కూడా రాకుండా ప్రభా మాకు సహాయం చేయమని వేడుకుంటా ఉన్నాం ప్రభా. నాయనా ఈరోజు వాక్యం అందించినటువంటి మీ బిడ్డను బట్టి మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాం. వాళ్ళ ప్రభా కుటుంబాన్ని మీరు బ్లెస్ చేయండి. వాళ్ళ సేవను మీరు దీవించండి ప్రభా. దేవానైనా ఎంతో సేవకు ఆటంకాలు ఉన్న ఈ దినాల్లో ప్రభా కృప చూపించమని వేడుకుంటా ఉన్నాం. మీరు బిడ్డలను కాపాడమని మంచి ఆరోగ్యాలు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. అనేకులకు ప్రభా నీ సాక్షులుగా బిడ్డలను వాడుకోమని ప్రార్థిస్తా ఉన్నాం. చేరు వచ్చినటువంటి ప్రతి బిడ్డను బట్టి బెరయ క్రిస్టియన్ అసెంబ్లీని బట్టి నీ సన్నిధికి వస్తా ఉన్నాం ప్రభా. మా కుటుంబాలన్నిటిలో ప్రభా దేవానైనా తండ్రి నీ కాపుదల నీ భద్రత అనుగ్రహించండి ప్రభా. నీకు ఇష్టంగా మా నాయన మేము జీవించడానికి సహాయం చేయండి ప్రభా. దేవా పరీక్షలు రాశారు బిడ్డలు నైనా ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తున్న చిన్న బిడ్డలు ఉన్నారు ప్రభా. వాళ్ళని కనికరించండి. మంచిగా నైనా ఎగ్జామ్స్కి రాయడానికి సహాయం చేయండి ప్రభా. 10th ఇంటర్ రాసిన బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. దేవకృప చూపించండి నాయన. మమ్మల్ని అందరినీ కూడా ప్రభా ఈ రాత్రి నీ చేతులకు అప్పగించుకుంటూ దేవానైనా తండ్రి నాయన ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షాలు ఎదుగుతాయి అన్నట్లు ప్రభా మా జీవితాల్లో కూడా తండ్రి అలాంటి మంచి అనుభవాల్లోకి మీరు మమ్మల్ని నడిపించమని నీ కృపా హస్తాలకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ ఈ కొద్ది విన్నపములు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.